అది కోర్టు కేసు ఉండే 2024లో కేసు ఉండే మాది. అయితే పోయిన నెల డాడీ ఏమన్నాడంటే, కోర్టు కేసులు ఎంతమంది అయితే ఉన్నారో నిలబడండి, మీరు అవి ఎట్లాంటి కేసులు అయినా సరే నిలబడండి, మీరు విశ్వసించండి, కేసు కొట్టివేయబడుతుందని డాడీ ప్రవచించిండు, ప్రార్థన చేసిండు. అయితే మేము ఫస్ట్ శనివారం వచ్చినాం, రెండో శనివారం కల్లా కేసు కొట్టివేయబడింది. ఆమేన్. దేవుని నామానికి వందనాలు, మమ్మీకి డాడీకి వందనాలు. మేము వికారాబాద్ నుంచి వచ్చినాం. అది కోర్టు కేసు ఉండే 2024లో కేసు ఉండే మాది. అయితే పోయిన నెల డాడీ ఏమన్నాడంటే, కోర్టు కేసులు ఎంతమంది అయితే ఉన్నారో నిలబడండి, మీరు అవి ఎట్లాంటి కేసులు అయినా సరే నిలబడండి, మీరు విశ్వసించండి, కేసు కొట్టివేయబడుతుందని డాడీ ప్రవచించిండు, ప్రార్థన చేసిండు. అయితే మేము ఫస్ట్ శనివారం వచ్చినాం, రెండో శనివారం కల్లా కేసు కొట్టివేయబడింది. ఆమేన్ ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును. ఆమేన్. గట్టిగా చెప్పండి. దేవుడు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. వికారాబాద్ ఎంత దూరం ఇక్కడ నుంచి? ఓకే, దగ్గరికి రండి. చూడండి ఎంతమందికి సాక్ష్యం అర్థమైంది. ఈ ఆరాధనలో పాల్గొన్నారు. లాస్ట్ నెలలో జూన్ మంత్లో ఆరాధనలో పాల్గొన్నారు. మొదటి శనివారం పాల్గొన్నారు. సేవకుడు మరి దేవుడిచ్చిన అధికారం చేత పట్టుకొని మరి ప్రవచించారు, ప్రార్థన చేశారు. ఎంతమంది అయితే కోర్టు కేసు సమస్యలతో ఉన్నారో, అవి ఎలాంటి సమస్యలైనా ఆ సమస్యల నుంచి మీకు విడుదల. ఆమెన్ చెప్పండి. ఆమెన్. ఎన్ని సంవత్సరాల నుంచి అండి ఆ కోర్టు కేసు? 2014 ఎక్కడ చెప్పండి, ఎక్కడ అండి? అంటే దగ్గర 10 సంవత్సరాలు అంతేనా? 11 సంవత్సరాలు. చూడండి, 2014 నుంచి నడుస్తున్న కోర్టు సమస్య. సహోదరి ఇక్కడ ఏకీభవించింది, సేవకుడు చెప్తున్న ప్రతి మాట రిసీవ్ చేసుకుందంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఈ ఆరాధనలో పాల్గొని సేవకుడు ప్రార్థిస్తుండగా ఏకీభవించింది, ప్రార్థన చేసింది, ప్రభు పైన ఆధారపడింది. 2014 సంవత్సరంలో మరి కోర్టు సమస్య వారి జీవితంలో ప్రారంభమైంది. ఆనాటి నుండి ఈనాటి వరకు వారు దాని గురించి బాధపడుతూనే ఉన్నారు, వేదన పడుతూనే ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఏకీభవించారో అద్భుతమైన రీతిలో మరి జూన్ నెలలో ప్రార్థనలో ఏకీభవించారు. వచ్చిన నెల అంటే మొదటి శనివారము ఆమె ఆరాధనలో పాల్గొన్నారు. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత రెండో శనివారం కల్లా కోర్టు కేసు కొట్టివేయబడిందంట అండి. గట్టిగా చప్పట్లు కొడదామా? ఆ కోర్టు కేసు నుంచి సంపూర్ణమైన విడుదల. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. కేవలం ప్రభుకి మహిమ కలుగును గాక, ప్రభుకి మహిమ కలుగును గాక. ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది మమ్మీ. ఇంట్లో అందరూ ఏమంటున్నారు మరి? మంచి జరిపించిండు దేవుడు అంటాను. దేవుడు మంచిగా జరిపించిండు అని అంట. సంతోషం అనిపించింది మమ్మీ. మాకు సంతోషం అనిపించింది. ఇక్కడ దేవుడు ఉన్నారా? ఉన్నాడు మమ్మీ. ఆయన కార్యాలు జరుగుతున్నాయి మమ్మీ. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. మే గాడ్ బ్లెస్ యు తల్లి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.